Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రాజకీయాల్లోనే కాదు ఆలోచనల్లోనూ ఆయన ఎప్పుడూ ట్రెండ్ సెట్టరే అని నిరూపించుకున్నారు ముద్రగడ పద్మనాభం. తరతరాలుగా వస్తున్న కొన్ని కట్టుబాట్లను మూఢనమ్మకాలను పక్కన పెట్టి మహిళల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. మరణం తర్వాత కూడా తన ఉనికి, తన కుటుంబానికి, ఊరికి అండగా ఉండాలనే విలక్షణమైన కోరికను కోరారు. తన అంతిమ సంస్కారాలపై ముద్రగడ తీసుకున్న భావోద్వేగ నిర్ణయాల గురించి ఇప్పుడు చూద్దాం. హిందూ సాంప్రదాయంలో కొన్ని ఆచారాలు యుగాల నుంచి వస్తున్నాయి. అయితే వాటి వెనుక ఉన్న భావోద్వేగాలను, ఎదుటివారి ఆత్మగౌరవాన్ని గౌరవించాలనే సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు ముద్రగడ పద్మనాభం. సాధారణంగా భర్త చనిపోయిన తర్వాత మహిళల పసుపు, కుంకుమలు, గాజులు తీసేయడం అనేది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. కానీ ముద్రగడ ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించారు. తాను చనిపోయినప్పటికీ తన భార్య పసుపు, కుంకుమలు తీయకూడదు, ఆమె ఎప్పటిలాగే బొట్టు పెట్టుకుని మంగళప్రదంగా ఉండాలని ఆయన స్పష్టంగా ప్రకటించారు. చిన్నతనం నుంచి ఎంతో పవిత్రంగా భావించే పసుపు, కుంకుమలను తన మరణం అనే కారణంతో ఆమెకు దూరం చేయడం ఏమాత్రం భావ్యం కాదన్నది ఆయన బలమైన నమ్మకం. మహిళల ఆత్మగౌరవాన్ని, వారి మనోభావాలను రక్షించాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో ఒక కొత్త విప్లవానికి, ఆలోచనకు దారితీస్తోంది. అంతేకాదు అంత్యక్రియల విషయంలోనూ ముద్రగడ సరికొత్త పంథాన్ని ఎంచుకున్నారు. సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని దహనం చేస్తారు. కానీ దీనికి భిన్నంగా తన భౌతికాయాన్ని కాల్చకూడదని, తన సొంత ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాలని ఆయన కోరారు. నిరంతరం తన కుటుంబానికి, తన ఊరికి దగ్గరగా ఉండాలనే భావన, ప్రకృతిలో లీనమవ్వాలనే ఒక గొప్ప తపన ఇందులో కనిపిస్తుంది. పుట్టిన మట్టిలోనే కలిసిపోవాలనే ఆయన ఉన్నతమైన ఆలోచనలకు అనుగుణంగానే కిర్లంపూడిలోని ఆయన నివాసానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న మామిడి చెట్టు కింద అంత్యక్రియలు చేశారు. సమాజం ఏమనుకుంటుంది అనే దానికంటే తన మనస్సాక్షికి ఏది సరైనది అనిపిస్తే అది చేయడమే ముద్రగడ పద్మనాభం శైలి. మనుషులు వెళ్ళిపోయినా వారి ఆలోచనలు బ్రతికే ఉంటాయంటారు. సాంప్రదాయాల పేరుతో జరిగే కొన్ని కఠినమైన ఆచారాలను పక్కన పెట్టి భారీ ఆత్మగౌరవానికి పీఠం వేస్తూ ఆయన కోరిన కోరికలు నేటి ఆధునిక సమాజంలో సరికొత్త చర్చకు, ఆలోచనలకు దారితీశాయి. భారీ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పుట్టిన గడ్డపై మమకారాన్ని చాటుకున్న ముద్రగడ ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆదర్శనీయం. ఆలోచనల్లో ఎప్పుడు ముద్రగడ ట్రెండ్ సెట్టరే అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచిపోయింది.